ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఓదారంగు బట్టలను సన్నపునార వస్త్రములు ధరించుకొని ప్రతిదినం బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుట కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించుతుంది, అలాగుననే లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడి నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండానట్లును, అక్కడి నుండి వారు మా యొద్దకు దాటి రాజాలకుండానట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. ఇక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడంట. అతడు ఓదారంగు బట్టలను సన్నపునారు వస్త్రములు ధరించుకొని ప్రతిదినం బహుగా సుఖపడుతున్నాడంట. ఏం చేస్తున్నాడంట? ఒక ధనవంతుడు ప్రతిరోజు బహుగా సుఖపడుతున్నాడు. మంచి మంచి బట్టలు వేసుకున్నాడు. ప్రతిరోజు సుఖమే, ప్రతిరోజు పండగే. అయితే లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహామురము ఆనుకున్నట్టు కొనిపోబడెను. ఈ సందర్భంలో లాజరు దరిద్రుడు. లాజరు ఎవరు? దరిద్రుడు. లాజరు దరిద్రుడు అనగానే మనకేం అర్థం కాలేదు కదా. దీన్ని ఈ సందర్భాన్ని బట్టి విడదీస్తాను, వివరిస్తాను, విస్తృతం చేద్దాం. దరిద్రుడు అంటే ఏంటి అనేది విస్తృతంగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఈ సందర్భంలో లాజరుకి ఇల్లు లేదు. దరిద్రుడు అంటే అర్థం ఏంటి చెప్తున్నాను, వివరంగా చెప్తున్నాను, ఒక్క పదంతో కొట్టివేయకుండా ఆ పదాన్ని విస్తృతం చేస్తున్నాం, విడదీస్తున్నాం. ఆయనకి ఇల్లు లేదు. 2, ఆయనకు స్నేహితులు లేరు. 3, ఆయనకు బంధువులు లేరు. 4, ఆయనకి ఆరోగ్యం లేదు. 6, ఆయనకి భోజనం లేదు. 7, ఆయనకి ఇల్లు లేదు. 8, ఆయనకి సమాజంలో మంచి పేరు లేదు. సమాజంలో చేరదీసేవాళ్ళు, సమాజంలో పేరు లేదు ఆయనకి. 9, ఆయనకి ఆరోగ్యం లేదు. 10, ఆ అనారోగ్యానికి స్వస్థత లేదు. 11, ఆయన చనిపోయినప్పుడు సమాధి చేయబడ్డాడు అని వ్రాయబడలే. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడిను అని వ్రాయబడింది. కానీ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత కొనిపోబడ్డాడని ఉంది తప్ప ఆయన పాతి పెట్టబడ్డాడు అనేటువంటి మాట లేదు. ఇలాంటి జీవితం ఇక్కడ కూర్చున్నటువంటి మనకు ఎవరికైనా ఇష్టమా? మనకెవరికి? నాకు కూడా ఇలాంటి జీవితం ఇష్టం లేదు. ఒకవేళ దేవుడు ఇలాంటి జీవితాన్ని ఇస్తానంటే కొంచెం ఆలోచిస్తాను, ఏంటి ప్రభువా ఎందుకు ఇస్తావు అని. అయితే వాక్యాన్ని బట్టి మనం సిద్ధపరచుకుంటాం, అది వేరే విషయం. కానీ భౌతికంగా ఆలోచిస్తే, మన స్వభావాన్ని బట్టి ఆలోచిస్తే ఇలాంటి జీవితం మాకొద్దు. మరి ఏ జీవితం కావాలి మనకి? 19, ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఓదారంగు బట్టలను సన్నపనారు వస్త్రములు ధరించి ప్రతిదినం బహుగా సుఖపడుచుండువాడు. ఈ జీవితం బాగుంది. ఈ జీవితం ఎలాగుంది? చాలా బాగుంది. ధనవంతుడు ప్రతిదినం బహుగా సుఖపడుతున్నాడు. బహుగా కాకపోయినా కొంచెమైనా సుఖం ఉంటే చాలు, ఈ లోకంలో ప్రతిరోజు సుఖం ఉంటే చాలు అనేటట్టుగానే మనం కోరుకుంటాం కదా. ఇది భూమి మీద ఉన్నటువంటి జీవితం, ధనవంతుడి జీవితము, దరిద్రుని జీవితం. అయితే దరిద్రుడు చనిపోయిన తర్వాత అంట దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడిను అని వ్రాయబడింది. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడ్డాడు. అతడు యాతన పడేటువంటి స్థలానికి, పాతాళానికి వెళ్ళాడు. దయనీయమైన పరిస్థితిలోనికి, భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళాడు. అగ్నిజ్వాలలో యాతన పడుచున్నాడు అని వ్రాయబడింది. ఇప్పుడు చెప్పండి, ఏ జీవితం కావాలి? చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళి మంటల్లో కాలేటువంటి ధనవంతుని జీవితం కావాలన్నా,
చనిపోయిన తర్వాత దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టు కొనిపోబడేటువంటి నెమ్మది పొందేటువంటి ఈ జీవితం కావాలన్నా ఏ జీవితం కావాలి? ఖచ్చితంగా లాజరు జీవితమే కావాలి. ఎప్పుడు? చనిపోయిన తర్వాత. బ్రతికున్నప్పుడు ఏది కావాలి? ధనవంతుడి జీవితం కావాలి. ఎంత వైరుధ్యమో చూసారా? మనం ఏం కోరుకుంటున్నామంటే బ్రతికున్నప్పుడు ధనవంతుడిలాగా బ్రతకాలని, చనిపోయినప్పుడు లాజరులాగా వెళ్ళాలని. సాధ్యమవుతుందా? ప్రస్తుతం క్రైస్తవ నాయకులు సంఘాలను కడుతున్నారు కదా. ఏ సంఘాలను కడుతున్నారు అంటే, ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు బట్టలు ధరించుకున్నాడు, సన్నపనారు వస్త్రాలు ధరించుకున్నాడు, ప్రతిదినం బహుగా సుఖపడుతున్నాడు. ఇలా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడు? బ్రతికున్నప్పుడు. చనిపోయినప్పుడు ఏం ప్రసంగాలు చేస్తున్నారంటే, అప్పుడు ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనిట్టు కొనిపోబడిను అనే ప్రసంగాలు చేస్తున్నారు. అస్సలు సంబంధం లేదు కదా. బ్రతికి ఉన్నప్పుడు లాజరు లాగా ఇల్లు లేని పరిస్థితి మనకొద్దు, కుటుంబం లేని పరిస్థితి మనకొద్దు, బంధువులు లేని పరిస్థితి మనకొద్దు, స్నేహితులు లేని పరిస్థితి మనకు వద్దు, ఆరోగ్యం లేని పరిస్థితి మనకు వద్దు, భోజనం లేని పరిస్థితి మనకు వద్దు, చనిపోయిన తర్వాత పాతి పెట్టబడినటువంటి ఆ దయనీయమైన పరిస్థితి మనకు వద్దు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు లేనటువంటి, గుర్తింపు లేనటువంటి ఆ స్థితి మనకు వద్దు. కానీ మనం చనిపోయిన తర్వాత లాజరులాగే అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి పోవాలి. మనం జీవించే జీవితానికి, మనం కలలుగంటున్నటువంటి రాబోతున్న జీవితానికి అస్సలు సంబంధం లేదు. రెండు మ్యాచ్ కావట్లేదు. ప్రస్తుతం క్రైస్తవ నాయకులు ఎలా పిలుస్తున్నారు అంటే, బయట ఉన్న వ్యక్తులు లోపలికి రమ్మని, యేసుప్రభు నమ్ముకోండి మీకు ఇల్లు ఇస్తాడు, యేసుప్రభు నమ్ముకోండి మిమ్మల్ని విడిచిపెట్టిన మీ బంధువులు మరలా మీ దగ్గరికి వస్తారు, యేసుప్రభు నమ్ముకోండి మీకు పెళ్ళి అవుతుంది, యేసుప్రభు నమ్ముకోండి మీకు పిల్లలు పుడతారు, యేసుప్రభు నమ్ముకోండి ఆరోగ్యం వస్తుంది, యేసుప్రభు నమ్ముకోండి భోజనం సమృద్ధిగా దొరుకుతుంది, యేసుప్రభు నమ్ముకోండి స్వస్థత వస్తుంది, యేసుప్రభు నమ్ముకోండి సమాజంలో గౌరవం వస్తుంది. ఏ పరిచర్య ఇది? ధనవంతుని పరిచర్య. పరిచర్య అంటే ధనవంతుని పరిచర్య. సరే, వాళ్ళు లోపలికి వచ్చారు, రేపు చనిపోయారు. ఆ చనిపోయిన దగ్గర ప్రసంగం, ఈ వ్యక్తి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు, దేవుడు తీసుకున్నాడు, మహిమలోకి వెళ్ళిపోయాడు, దేవుడు పిలుచుకున్నాడు, ఆయన నెమ్మది పొందుతున్నాడు. లాజరు పరిస్థితిని చనిపోయిన తర్వాత ప్రసంగం చేస్తున్నావు, ధనవంతుని పరిస్థితిని బ్రతికున్నప్పుడు కల్పిస్తున్నావు. ఎంత వైరుధ్యమైనటువంటి పరిచర్యలు జరుగుతున్నాయి ప్రపంచంలో. నిజమే, ప్రస్తుతం మనం క్రైస్తవ సమాజాన్ని చూసినప్పుడు పిల్లలు లేని వారికి పిల్లలు ఇస్తున్నారు, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం ఇస్తున్నారు, కుటుంబాలు ఇస్తున్నారు, బంధువులు ఇస్తున్నారు, పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. ఒక్క విశ్వాసం తప్ప. మరోసారి చెప్తున్నా వినండి. ప్రస్తుతం క్రైస్తవ నాయకులు ప్రపంచానికి ఇవన్నీ ఇస్తున్నారు. వారి గారడి మాటల ద్వారా, వారి గారడి చేష్టల ద్వారా ఇవన్నీ ఇస్తున్నారు. ఒక్క విశ్వాసం తప్ప. ఏ విశ్వాసము? లాజరుకున్న విశ్వాసం తప్ప లాజరుకు లేని ప్రతిదాన్ని ఇస్తున్నారు. లాజరుకున్న విశ్వాసం ఏంటి? చనిపోయిన వెంటనే అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి వెళ్ళాడు. చనిపోయిన తర్వాత అబ్రహాము రొమ్మున ఆనుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు మన పిల్లలు ఉన్నారా? ఇప్పుడు నాకు కొడుకు ఉన్నాడు, వాడు ఇంత ఎత్తు వస్తాడు, నాకు ఇంత ఎత్తు వస్తాడు. 10 మందిలో గుంపులోకి వెళ్ళాను అనుకో, వాడిని ఏం చేస్తాను? నేను ఇలా పట్టుకుంటాను, నిలబడుకున్నప్పుడు ఇలా పట్టుకుంటాను. అంటే నా కొడుకు అలా కౌగులించుకుంటాను నేను. ఇప్పుడు ఎక్కడున్నాడు వాడు? నా రొమ్ముల మీద ఉన్నాడు, నా ఎద మీద ఉన్నాడు, నన్ను ఆనుకొని ఉన్నాడు. పక్కన వ్యక్తి కొడుకుని ఇలా పట్టుకుంటానా? పట్టుకోను. నా కొడుకుని మాత్రమే ఇలా కౌగులించుకుంటాను, నా కొడుకునే ఇంత ఆప్యాయంగా తీసుకుంటాను. లాజరు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడంట? మృతుల లోకానికి వెళ్ళాడంట. అంతకుముందు మరణించినటువంటి ఆ భక్తులు ఉండేటువంటి ఆ గుంపులోకి వెళ్ళాడంట. అలా వెళ్ళగానే అబ్రహాం దగ్గరకు వచ్చి లాజర్ని అమాంతమేలా కౌగులించుకున్నాడంట. ఇప్పుడు లాజర్ ఎక్కడున్నాడు? అబ్రహాము ఎద మీద, అబ్రహాము కౌగిట్లో ఉన్నాడు. ఇది దాని అర్థం. అబ్రహాము రొమ్మున అంటే అబ్రహాము కౌగులించుకున్నాడు. అబ్రహాం వచ్చి కౌగులించుకున్నాడంటే, లేదా అబ్రహాము కౌగిట్లోనికి వెళ్ళాడంటే, లేదా అబ్రహామును ఆనుకునేంత సమీపానికి వెళ్ళాడు అంటే, అబ్రహాం విశ్వాసము లాజరు విశ్వాసము రెండు మ్యాచ్ అయ్యాయి, రెండు సరిపోయాయి అని అర్థం. ఒక జాతి పక్షులు
ఒక గూటికి చేరతాయంట. ఒక జాతి పక్షులు ఒక గూటికి చేరతాయి. ఈ చనిపోయిన లాజరు అబ్రహాము దగ్గరికి వెళ్ళి ఆనుకున్నాడంటే అబ్రహాము లాంటి విశ్వాసం ఈ లాజరులో ఉంది. అస్సలు ఊహించగలమా? ఇల్లు లేనటువంటి, పిల్లలు లేనటువంటి, ఆరోగ్యం లేనటువంటి, భోజనం లేనటువంటి, స్నేహితులు లేనటువంటి, ఒళ్ళంతా కురుపులతో ఉన్నటువంటి, కురుపులతోనే చచ్చినటువంటి, చనిపోయిన తర్వాత సమాధి కూడా చేయబడనటువంటి అంత దరిద్రుడు